బట్టలు సర్దుకొని రెడీగా ఉండవే. నేను సాగనంపడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను, సరేనా? జాగ్రత్త, మెల్లగా. తాగు 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 తాగు, మెల్లగా. చూసావా ఎలా నీతో నీళ్లు తాగిస్తున్నాను? అది ఈ తులసి అంటే. నువ్వు అరిచి గీ పెట్టినా ఆ దుర్గమ్మ కాదు, కొండ మీద కనక దుర్గమ్మ కూడా ఆపలేదు. ఇంకా తులసి దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటి? వ్యవహారం ఏమైనా బెడిసి కొట్టలేదు కదా? తులసి విషయంలో అలా ఎప్పటికి జరగాలి? కాస్త వెనక ముందు పని పర్ఫెక్ట్గా చేస్తుంది. అయ్యో, తిను 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 తిను. ఇదిగో, కాసేపట్లో నీ చాప్టర్ క్లోజే. నో చేంజ్. తాగు 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 తాగు. చూసావా ఎలా నీతో నీళ్లు తాగిస్తున్నాను? అది ఈ తులసి అంటే. కాసేపట్లో నీ చాప్టర్ క్లోజే. నో చేంజ్. ఎందుకు ఇది ఇలా అంది? నా వెనకాలే ఏదైనా కుట్ర చేస్తుందా? సర్దుకుని రెడీగా ఉండు, ఇవాళే లాస్ట్ డే అని ఎందుకంది? హలో ఆంటీ. తులసి, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? అంతా మన ప్లాన్ ప్రకారమే ఇప్పటి వరకు జరిగింది. విత్తనాలు చల్ల, వల పన్న, పిట్ట వలలో పడ్డమే మిగిలింది. నువ్వొచ్చి బయట లాన్లో రెడీగా ఉండు. నేను ఎలాగైనా దాన్ని తీసుకొస్తాను. తర్వాత మన పని మనం చేద్దాం. ఓకే, నేను రెడీగా ఉంటాను. అలాగే ఆంటీ. ఎక్కడికిది హడావిడిగా వెళ్తోంది? ఫాలో అయితే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. అత్తయ్యకి మొత్తం పూసగుచ్చినట్టు వివరించి, పట్టించి, ఇరికించి బయటికి పంపించాలి. పద పద పద.
పదవే. పదమంటుంటే నడు. అయ్యో నడవే నడు. అమ్మా ఇంత పండుగ ఉందేంటి తులసి ఇది? అది తింగర్దే అమ్మా. కాదు, ఒట్టి మొద్దు కూడా. తాళం వేశారా? ఇంతటితో మన పనేమీ అయిపోలేదు. దాన్ని జాగ్రత్తగా ఒక గంట కనిపెట్టాలి. అప్పుడే దుర్గమ్మ మన దారికి వస్తుంది. అలాగే ఇదిగో దుర్గమ్మ దారికి రావాలంటే ఇప్పుడు దాంతో ఫోన్ చేయించాలి. అటు కిటికీలోంచి మాట్లాడదాం. పద. తులసి! దాక్షాయిని! దాక్షాయిని ఆంటీ! ఏమే తులసి, మీరిద్దరూ కలిసి నన్నే ఇంత మోసం చేస్తారా? దుర్మార్గం చెల్లదు. ఇక్కడికొచ్చి పడిన తర్వాత కూడా ఇంకా చల్లదు అంటావే? పొయ్యి అలగ్గానే పప్పుడుకదు, చాలా ఉంటుంది. అబ్బో, ఉడికి మెత్తబడ్డ పప్పువే నువ్వు. ఇంకా వండేదేంటి, ఉడికేదేంటి? అంటే ఇది ఊరికే పోదు. నిన్ను ఊరికే వదిలేయమే. ఈ విషయం అత్తయ్యకి చెప్తే అసలే అత్తయ్యకి నేనంటే చచ్చేంత ప్రేమ. నిన్ను ఇటువంటి అంటే ఇదిగో చెయ్యవే, చెయ్యి. ఏం చెప్తావో చెప్పుకోవే. నువ్వేం చెప్తావో మీ అత్తయ్య ఏం చేస్తుందో చూద్దాం. ఆవిడతో నువ్వేం చెప్తావో చెప్పు. ఆవిడ వినడం అయ్యాక ఎవరి పీక ఎవరు పిసుకుతారో తేలుతుంది. చెయ్యివే, ఫోన్ చేసి చూడు. రిజల్ట్ ఏంటో నీకే తెలుస్తుంది. చెయ్యివే. ఇదేంటి తులసి ఇలా అంటుంది? ఇందులో మళ్ళీ ఏదైనా రివర్స్ ప్లాన్ ఉందా? రెచ్చగొడుతుంది అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంత ధైర్యంగా చెప్పు చూద్దామంటుంది? నా పీక మీద బలంగా కత్తేమైనా పెట్టడానికి ప్రయత్నిస్తుందా? అసలు ఆ తులసి మన అంచనాలకు దొరకకుండా ప్రవర్తిస్తుంటే ప్రతిసారి ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంది. దీన్ని ఎదుర్కోవడం మనకి ఎంతైనా కష్టంగానే మారిందే దుర్గా. అంటే అదేదో మాటని గుచ్చి గుచ్చి పలికిందిగా. అదేనే లక్ష్మికి ఈరోజే చివరి రోజు అంది కదా. ఆ మాటకి అర్థం ఏంటంటావు? మన డ్రాయింగ్ రూమ్ లో కబోర్డ్ ఉంది కదా, ఉంది. అందులో 3/6లో కొన్ని పుస్తకాలుంటాయి. ఉన్నాయి. అందులో నల్లగా మందపాటి అట్టతో ఇంత పెద్ద బుక్ ఉంటుంది. బుక్కా? బుక్ ఎందుకే దుర్గా? పెద్ద బాల శిక్ష. అందులో వెతుక్కో. అన్ని మాటలకి అందులో అర్థాలు దొరుకుతాయి. ఇదెందుకు కాల్ చేస్తోంది? హలో అత్తయ్య! లక్ష్మి, నువ్వా? అవునత్తయ్య. నువ్వేంటే దాక్షాయిని ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? ఏమైంది? అసలు ఎక్కడున్నావు? ఈ దాక్షాయిని నన్ను కిడ్నాప్ చేసింది. ముందా ఏడు పాపు. ఇప్పుడు చెప్పు.
దాక్షాయణి పిన్ని నన్ను ఇక్కడికి తెచ్చి గదిలో పెట్టి తాళం వేసింది అత్తయ్య. దానికేం పోయే కాలం వచ్చిందే? నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? వామ్మో వాయో ఓరి దేవుడో, నా వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేశారా? ఇప్పుడు నేను ఎలా రా దేవుడా? నా వెంకటలక్ష్మో, నా పిన్ని! వెంకటలక్ష్మి, నా వెంకటలక్ష్మి, ఒసేయ్, నా నువ్వు ఒక్క నిమిషం లైన్ లో ఉండవే. వామ్మో, ఓరి దేవుడో, వెంకటలక్ష్మి. పిన్ని, ఆపుతావా? ఆపు. అది ఇంకా చావలేదు, జస్ట్ కిడ్నాప్ అయింది అంతే. ఏంటత్తయ్యా వీళ్ళు నన్ను లోపల వేసి తాళం వేశారంటే జస్ట్ కిడ్నాప్ అంటావేంటి? అబ్బా ఏదో ఫ్లోలో అన్నాలేవే, నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? నువ్వు త్వరగా వచ్చి నన్ను విడిపించు, లేదంటే దాక్షాయిని పిన్ని తులసి కలిసి నన్ను చంపేసేలా ఉన్నారు. తులసి కూడా అక్కడే ఉందా? అసలు ఇదంతా చేసేది తులసియే. దానికేం పోయే కాలం వచ్చిందే? ఏమో ఏం ప్లాన్ వేసుకున్నారో ఏమో, నాకైతే చాలా భయంగా ఉంది అత్తయ్య. నువ్వు రా, నన్ను విడిపించు. నువ్వు ముందా ఏడు పాపు. ఫోన్ ఆ దాక్షాయణికి ఇవ్వు. స్పీకర్ ఆన్ చేసే ఉంది, మాట్లాడు. ఏ దాక్షాయణి, చెప్పండి దుర్గమ్మ గారు. మర్యాదగా లక్ష్మిని వదిలిపెట్టు, లేదంటే ఆ, లేదంటే లేదంటే ఏంటి? ఇదిగో దాక్షాయణి, నా సంగతి నీకు తెలీదు. అనవసరంగా నువ్వు రిస్క్ లో పడతావు. రిస్క్ అంటే ఏంటి దుర్గక్క? రౌడీల్ని పంపిస్తావా? డబ్బులు పడేస్తే నాకు కూడా దొరుకుతారు రౌడీలు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మాది కూడా పోలీస్ ఫ్యామిలీనే. హా, ఇక పొలిటికల్ గా వస్తావా? చెప్పు. తెలుసుగా, మా అన్నయ్య మినిస్టర్. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం లక్ష్మిని వదలను. ఏయ్, అసలు నీకేం కావాలి? నీ డిమాండ్ ఏంటి? హలో హలో, మాట్లాడు. లక్ష్మిని వదిలేయాలంటే నీకేం కావాలో చెప్పు. ఏం కావాలంటే అది చేస్తావా? ముందు చెప్పు. సింపుల్ దుర్గమ్మక్క, మీరు చేయగలరు. అదేంటో చెప్పు. నేను లక్ష్మిని ఈ గదిలో నుంచి బయటికి పంపించాలంటే మీరు తులసిని పాల గ్లాసుతో శోభనం గదిలోకి పంపించాలి. అసంభవం. సరే, మంచిది, ఉంటాను దుర్గమ్మ గారు. ఏ హలో, హా, చెప్పండి. ఏంటి ఫోన్ పెట్టేస్తున్నా? మీరు సెట్ అవ్వలేదు కదా? శోభనం జరిపించడం తప్ప ఇంకా ఏం అడిగినా చేస్తాను. నేను కూడా సేమ్ టు సేమ్ లక్ష్మిని వదిలేయడం తప్ప ఏం చేయమన్నా చేస్తాను. నాతో పంతం నీకు మంచిది కదా దాక్షాయణి. ఏంటక్క, సంధి కుదరలేదని సమరానికి సిద్ధమవుతున్నావా? చెప్పాను కదా, రౌడీయిజం అయినా పోలీస్ పొలిటికల్ పవర్ అయినా దేనికైనా సిద్ధమే. రా, చూసుకుందాం. అత్తయ్య, 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 ఇటీ, అత్తయ్య. రేయ్. అయ్యో. హలో దాక్షాయణి, దాక్షాయణి. ఛ, ఏయ్, చూప్. నోర్మయ్, ముయ్. గొంతులోంచి సౌండ్ వచ్చిందో గుడ్లు పీకి చేతిలో పెడతా. సరే ఆంటీ, నేను ఇంక బయలుదేరుతాను. ఓకే తులసి, వెళ్ళు. గుడ్ నైట్ లక్ష్మి. నోర్మయ్, బాయ్. నాతోనే పందెం కాస్తుందా? చెప్తా దాని పని. దుర్గా, ఏదో ఒకటి చెయ్యవే. పాపం లక్ష్మికి చీకటంటే భయమే, అస్సలు ఉండలేదు. ఏయ్, నువ్వు నోర్మై.
మాట్లాడమంటే చంపేస్తాను. ఎక్కడికి దుర్గమ్మ అంత హడావిడిగా వెళుతున్నావు? యుద్ధానికా? ఇదంతా నీ నిర్వాహకమేనా? అవును, నేనే చేయించాను. ఏంటిప్పుడు? ఒసే నిన్ను ఆ? ఇదిగో దుర్గమ్మ, నా మీద చెయ్యెత్తితే అక్కడ దాని చెంప పగిలిపోద్ది. ఓసే దుర్గా, చెయ్యదించవే, లేదంటే అక్కడ లక్ష్మికి వాచిపోతుందే. నిన్ను ఛ! ముందు దాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నీ పని పడతాను. అసలు ఆ లక్ష్మికి నీకు ఏంటి సంబంధం? ఎందుకు దుర్గమ్మ దానికోసం అంత తాపత్రయపడతావు? ఇప్పుడెక్కడికి వెళ్తావు? దాన్ని ఎలా తెస్తావు? నా ప్లాన్ నాకుంది. అన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు. వెడుతున్నాను. వస్తే లక్ష్మితోనే వస్తాను. అసలే నీ గ్రహస్థితులు బాగోలేవంట. కొంచెం జాగ్రత్తగా ఉండు దుర్గమ్మ. నీ చేతులతో భిక్షం వేస్తే నేను తీసుకోను దుర్గమ్మ. నీకున్న ఏకైక బలమైన కోరిక ఇంకా ఎప్పటికీ నెరవేరదు. గ్రహస్థితి లేదు, గారడి లేదు. ఎవరో సన్యాసి వచ్చి కాకమ్మ కూతలు కూసేస్తే నమ్మేస్తాననుకున్నావా? పోవే తప్పకా. ఈవిడేంటి ఇంత జర్కిచ్చింది? అయితే నేనంత కష్టపడి వేసుకున్న గెటప్, ఆ వేషం, ఆ వెంట్రుకలు అంత బూడిదలు పోసిన పన్నీరైపోయిందా? చి 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 చి.